తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయింది. రేషన్ కార్డుదారుల నుంచి ఈ పథకానికి విశేషమైన స్పందన లభిస్తోంది. గతంలో మార్చి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యానికి నెలకు కేవలం 80% కోటా మాత్రమే సరఫరా అయ్యేది. అయితే ఏప్రిల్ నుండి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకుంటున్నారు. ఈ నెల 17 తేదీ నాటికే 91.19% పంపిణీ పూర్తవడం ఈ పథకం విజయానికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులు, 17,311 రేషన్ దుకాణాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పథకం అమల్లోకి వచ్చింది. గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యం తినడానికి నాణ్యంగా లేకపోవడం, లబ్ధిదారుల సన్నబియ్యం తినడానికి ఇష్టపడడంతో చాలా మంది వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కొందరు రేషన్ షాపుల్లో వాటిని తీసుకున్న బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు. ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది. అయితే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ కోటా కింద హైదరాబాద్ మినహా 167,285 టన్నుల సన్నబియ్యం కేటాయించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 1 నుండి పంపిణీ ప్రారంభం కాగా 4 రోజుల్లోనే 47.9% బియ్యాన్ని లబ్ధిదారులు తీసుకున్నట్టు చెప్తారు. 17వ తేదీ నాటికి 152,710 టన్నులు పంపిణీ పూర్తయిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, గతేడాది 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బియ్యం తీసుకుని వారు కూడా ఈ నెలలో తీసుకున్నట్లు గుర్తించారు. బియ్యం వచ్చిన వెంటనే అయిపోవడంతో డీలర్లు 2-3 సార్లు స్టాక్ పాయింట్ల నుండి తెప్పించుకోవాల్సి వస్తోందని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. ఈ గణాంకాలు సన్న బియ్యం పథకం సక్సెస్ కావడానికి నిదర్శనమంటున్నారు.